అసలు మన ఇంట్లో పేరెంట్స్ లాజిక్లు చూస్తుంటే మైండ్ పోయిద్ది మావా. మా మమ్మీకి ప్రపంచంలో జరిగే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్. ముందు ఆ ఫోన్ని తీసుకెళ్లి పొయ్యిలో పడాయి. నాకు జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వదు. రాత్రంతా ఫోన్ చూసి కళ్ళ నిండా పురుగులు పెట్టుకున్నాం, అందుకే ఫీవర్ వచ్చింది అంటది. పోనీ రోడ్డు మీద నడుస్తూ కింద పడితే సింపతి చూపిస్తుందా? నో వే. ఫోన్లో తలదూర్చితే ఇలాగే ఉంటది అని క్లాస్ పీకుతుంది. అసలు లాజిక్ ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇంకా డాడీ అయితే వేరే లెవెల్. వాట్సాప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా ఏదైనా ఫేక్ న్యూస్ వస్తే చాలు, రే కుర్కురే తినకు, అందులో ప్లాస్టిక్ ఉందంట, మొన్న నాసావాడే చెప్పాడు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. నేను నాన్న అది ఫేకు అంటే, రే గూగుల్లో వచ్చిందిరా, ప్రపంచం అంతా నమ్ముతోంది, నువ్వు నన్ను నమ్మవా అని రివర్స్లో నాకే క్లాస్ ఇస్తారు. అసలు నాసాకి గూగుల్కి మా డాడీకి ఏదో సీక్రెట్ డీల్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తారు. మళ్ళీ మా మమ్మీ హైలైట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ని ఇంటర్గ్రామ్ అంటది. ఎంతసేపు ఆ ఇంటర్గ్రామ్లో ఏడుస్తావు అని తిడుతూనే, రే ఆ దీపిక పదుకునే చీర బాగుంది, వెంటనే స్క్రీన్ షాట్ తీయి అంటది. వీళ్ళ లాజిక్లు చూస్తుంటే స్టాండప్ కామెడీ మానేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం బెటరేమో అనిపిస్తుంది. దీనినే అంటారేమో నాన్న లాజిక్ అమ్మ మ్యాజిక్ అని.